16 మాసాలైంది. ప్రజలు చెప్పుకుంటున్నారు, ప్రజలకు అర్థమైంది. అబద్ధానికి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పక్కర్లేదని పాలనంతా కూడా అబద్ధంగానే కనపడతా ఉంది. వారి పాలనలో ఏదీ నిజం లేదు. ఒకటి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే చెప్పింది చేయక్కర్లేని వాడు ఎదుటివారు తప్పు చేశారని చెప్పడానికి అలవాటు పడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి నిద్రలో కూడా అదే అవలంబిస్తూ ఉన్నాడు. గతంలో మనకు ఒక సామెతలు ఉండేవి. మైసూర్ పాక్ అంటారు, అందులో మైసూర్ ఉండదు. నేతి బీరకాయ అంటారు, నెయ్యి కనపడదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పథకాలు కూడా ఉచిత ఇసుక అన్నాడు, అందులో ఉచితం ఉండదు. కల్తీ లడ్డులో కొవ్వు కలిసిందన్నాడు, లడ్డుని పరీక్షించడు. నిజముందా? ఒకసారి పత్రికల ముందుకు వస్తారు, ఎవరైనా ఆడబిడ్డ వంక చూస్తే వాడికి అదే చివరి రోజు అంటాడు. పత్రికలు తిరగాయండి. ప్రతిరోజు అత్యాచారం జరగనటువంటిది బాలికల పైన జరగనటువంటి వార్త లేకుండా పత్రికలు లేవు. వాళ్ళ పత్రికలు కూడా రాస్తున్నాయి. మరి అందులో నిజముందా? ఆయన శాంతి భద్రతల రక్షణలో అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే, ఆయనకి వేరే ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసేసి కాలయాపన చేస్తున్నాడా, కాలక్షేపం చేస్తున్నాడా? పరిపాలించవయా అని అధికారం ఇస్తే ప్రజలకు చెప్పాల్సింది నిజం. అంటే రాజ్యాంగంలో సత్యమేవ జయతే అని ఉంటుంది. ప్రమాణం చేసే సమయంలో మనం సత్యం మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ముఖ్యమంత్రి మాటల్లో నిజాలు వెతుక్కోవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు దాపురించింది. ముఖ్యమంత్రి గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఇందులో నిజం ఉందా లేదా అని ప్రజలు వెతుక్కోవాలి. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 43,000 బెల్ట్ షాపుల్ని బెల్ట్ షాపులను లేకుండా చూసి 3,900 మద్యం షాపులను 2,900కి తగ్గించి టైం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 లోపే షాపులు మూసివేసి ప్రజలకు మద్యాన్ని అలవాటు పడ్డ వాళ్ళు అలవాటు తగ్గించుకునేటట్టుగా ఒక ప్రయత్నం జరిగితే నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు కూడా, ఏ వైద్యుడు చెప్పడో పాలకుడు ఎవరు కూడా చేయనిది. ఆనాడు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టినప్పుడు ఏ విధంగా మద్య నిషేధాన్ని ఎత్తేసాడో, అంటే ప్రజలు ఎప్పుడు కూడా మత్తులో ఉండాలి, అలవాట్లకు బానిసలైపోవాలి అనే ఆలోచన మళ్ళీ మొదలెట్టాడు. ఇవాళ వ్యాపారులను సిండికేట్లుగా ఏర్పాటు చేసి మద్య వ్యాపారం చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యం సేవించి ఒక్క మరణం జరగలేదని కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి. కేంద్రం ఇచ్చిన నివేదికల్లో గత సంవత్సరాలు ఎప్పుడూ కూడా మద్యం సేవించి చనిపోయిన వాళ్ళు లేరు. ఆయన ఏ మీటింగ్ జరిగినా ఏం చెప్తున్నాడు? మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కల్తీ మద్యం తాగి మరణించారని. కల్తీ మద్యం ఎక్కడైతే తంబలపల్లి కానీ, మొలకల చెరువు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, పాలకొల్లు కానీ, అల్లవరం కానీ, నూజివేడు కానీ ఇన్ని చోట్ల కల్తీ మద్యం ఉందని తాను చెప్పకనే చెప్పి ఒప్పుకున్నటువంటి విధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి మద్యం బాటిల్ మీద QR కోడ్ ఉంది. ఎక్కడ తయారైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడమ్మారు ఖచ్చితంగా తెలుసు. బెల్ట్ షాప్ ఉందా? లేదు. ఇవాళ మీరు బెల్ట్ షాపులు ఎందుకు పెట్టారు? బెల్ట్ షాపులు ఎందుకు అలౌ చేస్తున్నారు? బెల్ట్ షాపులను ఎందుకు నిరోధించట్లేదు? కారణం కల్తీ మద్యం అమ్మాలనే కదా అమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి తీసింది, పట్టుకుంది. దాన్ని మీరు ఏదో సీరియల్ తీస్తున్నారు. మళ్ళీ దాన్ని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టాలని జోగి రమేష్ని తీసుకొచ్చారు మధ్యలో. అంటే మీకు అధికారం ఉంది కాబట్టి ఎవరి మీదైనా ఒక తప్పుడు ఆరోపణ చేసి ఆ ఆరోపణని పదే పదే మీకున్న పత్రికలు మాధ్యమాల ద్వారా ప్రజలను ఒప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకే అన్నాను, నేతి బీరకాయలు నెయ్యంతో
చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజమంతా. మీరు ప్రతిపక్షంపై చేసే ప్రతి ఆరోపణ కూడా ఏది కూడా నిజం కాదు. మీరన్నట్టుగా మీరేదైతే ఒక ప్రకటన చేస్తున్నారో దానిలోనే అర్థం వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారనుకోండి, ఎవరైనా ఆడపిల్ల జోలికి వస్తే అదే ఆఖరి రోజు, మరుసటి రోజు పత్రికలో పెద్ద బ్యానర్ ఉంటుంది అత్యాచారం. శాంతి భద్రత మీద ఎప్పుడైనా రివ్యూ చేశారా? ఈ రాష్ట్రంలో బాలికల యొక్క మాన ప్రాణాల రక్షణ కోసం మీరు ఎప్పుడైనా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? వాటికి అధికారం ఉంది, ఏ విధంగా దోచుకోవాలి, అధికారం ఉంది ఏ విధంగా ఈ భూముల్ని లేకపోతే ఈ రాష్ట్ర సంపదని అమ్ముకోవాలి, ఏ విధంగా తాను వెనక వేసుకోవాలి. దానికోసం ఒకటే నిజాయితీగా నిజం చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అమలు చేయకూడదనుకుని హామీ ఇచ్చి, అమలు చేయకూడదని హామీ ఇచ్చి అమలు చేయలేక దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ నాటకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారో, రాష్ట్ర ప్రజలకి నేను అప్పీల్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నిజం మాట్లాడా? ఈ అబద్ధం అనేది ఒక పెట్టుబడితో అబద్ధాన్ని పెట్టుబడి పెట్టి అధికారం పొంది పాలన కూడా అబద్ధంగానే నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సత్యమేవ జయతే అనే నినాదాన్ని నిజమే మాట్లాడాలి రాష్ట్ర ప్రజలకండి, ప్రజలు భగవంతుడితో సమానం, వాళ్ళకి నిజాలే చెప్పాలి, అక్కడ అసత్యం ఆడకూడదని చెప్పిన మాట చెప్పినట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పటికైనా గమనించండి. అంటే మనం కళ్ళు తెరిచి చూస్తే ఆయన సోషల్ మీడియా పెట్టాడు అబద్ధాల ప్రచారం కోసం, మీడియా అబద్ధాల ప్రచారం కోసం, తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టాడు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక వైరస్ మాదిరిగా తయారైపోయింది. అన్నిటికంటే వైరస్ కంటే భయంకరమైన లేదా వైరస్ కంటే డేంజరస్ అబద్ధం. ఈ అబద్ధ పాలన అర్థం చేసుకోమని ప్రజలందరినీ కోరుతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి, నేను తుల్లో ఒక ఇన్సిడెంట్, రాజమండ్రిలో ఒక ఇన్సిడెంట్, ఇక్కడ చూసాం, మద్యం ఏరులై పారుతూ ఉంది, మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఇదేదో బ్యాండ్ ఇమేజ్ అంటున్నాడు ఆయన. మధ్యాంధ్రప్రదేశ్, అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకుంటున్నారంటే జరుగుతుంది. నీ బాధ్యతను విస్మరించావు. ఒక్కటే మీకున్న ధైర్యం, నా పక్కన పవన్ కళ్యాణ్ ఉండే, ఆయన మోసపోయాడు. పవన్ కళ్యాణ్ నమ్మిన ఎవరైతే వారి ఫ్యాన్స్ మోసపోయారు. పవన్ కళ్యాణ్ని నమ్మి ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ఓటు వేసిన ప్రజలు మోసపోయారు. ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గాలైతే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారో ఆ సామాజిక వర్గం కుమిలిపోతుంది. దాని మీద జరుగుతున్న దాడులను చూసిన తర్వాత పాపం ఆయన చేతులు కట్టేశారు. మీరు చేరదీస్తే ధృతరాష్ట్ర కౌగులి మాదిరిగా ఇవాళ మీ పక్కకి చేరిన వాళ్ళందరూ కూడా నలిగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఈ అబద్ధాలకి స్వస్తి పలకండి. రాష్ట్ర ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మి ఓటు వేసిన మరుసటి రోజు నుంచే వారికి ఇచ్చినటువంటి మాట నుంచి ఎలా తప్పుకోవాలని, ఆ తప్పుకునే క్రమంలో వాళ్ళ దృష్టి మీ పక్కకు రాకూడదని, మీ పక్కన చూడకూడదని, మీ వైపు చూడకూడదని దృష్టిని మరల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తూ జరగని ఏమాత్రమో సాక్ష్యాధారాలు లేని మద్యం కేసు తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి గారు వచ్చి ఉత్తరం రాస్తారంటే మళ్ళీ సారా సీరియల్ తీశారు, దాంట్లో జోగి రమేష్ని తీసుకొచ్చారు. అంటే ఎంతకాలం డైవర్ట్ చేస్తారు? ఎంతకాలం ఈ అబద్ధ కేసులు? రుజువు కానీ జరగని రుజువుల తర్వాత అసలు జరగనటువంటి అంశాల మీద మీరు ప్రజల్ని ఏమార్చి మీపై వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నం సాగదనేటువంటిది ఇప్పటికైనా గుర్తుంచుకోండి. నేను అన్నాను కదా, మరొకసారి చెప్తున్నాను, మీ మాటలు ఎలా ఉన్నాయంటే మైసూరు పాకలో మైసూరు ఎలా కనపడలేదో, నేతి బీరకాయలో నెయ్యి ఎలా దొరకదో, మీరు ఉచిత ఇసుక అన్నారు, అందులో ఉచితం లేదు, నాణ్యమైన మందు అన్నారు, కల్తీ అమ్ముతున్నారు, ప్రజలు చూశారు.